ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో నిండారులుగా దీవించును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు నడవాలి. దేవునిలో మనం ఎలా ఉండాలనే దాని గురించి, దేవునిని మనల్ని ఎలా నడిపించాలి, ఏ బాధ్యత అయితే తీసుకోవాలి, ఎలా ఉంటే మీరు మీ జీవితాలు సుఖంగా సౌఖ్యంగా ఉంటాయని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అలాంటి ఆయన చెప్పిన మాటలు వింటే మన కుటుంబాలు దీవించబడతామే కాక మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా కనబడతాం. అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి, లేకపోతే వినటానికి ఇష్టపడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతిని వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ నీతిని అనుసరించండి, నీతిని అనుసరించి నడుచుకొనండి అంటున్నాడు. మనల్ని ఇక్కడ బరువులు ఎత్తుకోమంటలేదు, బరువులు అర్పించమంటలేదు. మనల్ని ఏమంటున్నాడు? న్యాయంగా బతకండి, నీతిని అనుసరించి నడవండి, నా రక్షణ మీకు ఉచితంగా ఇస్తాను, ఉచితంగా పొందుకోండి అంటున్నాడు. మనం ఎలా నడుస్తున్నాం అనేది మనం ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. కష్టపడకుండానే పైకి వచ్చేయాలి. అందరూ మేడలు కట్టుకుంటున్నారు, మనం మేడలు కట్టాలి, పొలాలు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, కష్టపడకుండానే వచ్చేయాలని ఆలోచన మనం చేస్తున్నామేమో అని దేవుడు హెచ్చరిక మాటలతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. అది కష్టపడాలనే ఏది నిలవదు. నీవు నేను కూడా కష్టపడితేనే కష్టానికి ఫలితం అనుభవించగలుగుతాం. మన పిల్లలు కూడా సుఖంగా ఉంటారు, మనం కూడా దీవించబడతాం. మనం అడ్డంగా సంపాదించింది అడ్డంగానే పోతుంది, అడ్డంగానే మన జీవితాలు కూడా పాడైపోతాయి. మనం అది తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా నాకు అబద్ధం ఆడితే వచ్చేస్తుంది, కలిసి వచ్చేస్తుంది అనే ఆలోచన చేస్తే మన జీవితం కూడా అలా చిన్నాభిన్నం అయిపోతుందని ఎదుగుతున్నాడు. ఆయన రక్షణ సిద్ధంగా ఉందంట. ఆయన రక్షణ లేక మనం ఆయనతో మనం కలవక మన జీవితమే మనమే గొప్ప, నేను చేసిందే గొప్ప, నేను నడిచిందే గొప్ప అని ఆలోచన చేస్తాం. రక్షణ లేని వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. ఆ రక్షణ అనేది మనకు కావాలి. ఆ రక్షణ పొందుకోగలిగితేనే దేవునితో మనము ఐక్యపడి జీవించగలము. ఆ రక్షణ లేనప్పుడు మనం ఏది కూడా సాధించలేము, పొందుకోలేము. అలాంటి స్థితిలో ఉందని కోరుకుంటున్నాడు దేవుడు. దేవుని రక్షణ పొందుకోవాలి మనం. ఆ రక్షణే మనకి గొప్ప వెలుగు నింపుతుందంట మన జీవితాలను. ఆ రక్షణ ఉచితంగా ఇచ్చింది, ఉచితంగా పొందుకోండి, సిద్ధంగా ఉంది, న్యాయంగా నడుచుకోండి, నీతిని అనుసరించి నడుచుకోదని మనకి హెచ్చరిక మాటలు చెప్తున్నాడు. మనం అలా చేయగలుగుతున్నామో లేదో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకునయ్యా, నేను నీ దగ్గర సిద్ధంగా ఉన్నది నేను పొందుకునే కృపను నాకు దయచేయమని మనం ఎప్పుడైనా అడగగలిగితే దేవుడు ఉచితంగానే ఇయటానికి సిద్ధంగా ఉన్నాడు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా అంటున్నాడు, సత్యము గల ధర్మశాస్త్రమును బోధించు, దుర్బోధన ఏమాత్రమును చెయ్యక సమాధానమును బట్టి యథార్థను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారి దోషము నుండి అనేకులు తిప్పబడి అంటున్నాడు. దుర్బోధ మనం చేసేది ఏ బోధ అయితే చేస్తున్నామో అది దేవుని బోధ, దెయ్యం బోధ అనేది మనం ఆలోచన చెయ్యాలి. మనం మాట్లాడిందే గొప్ప, మనకు కలిసి వచ్చింది నేనే గొప్ప అని ఆలోచన చేస్తే దేవుని ఎదుట తీర్పు పొందక తప్పదు. మనం నీతిగా సంపాదించాలి, నీతిగా నడవాలి, యథార్థంగా ఉండాలి. అప్పుడే మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించగలుగుతాడని అంటున్నాడు. దుర్బోధ అంట అది సమాధానం నీదంట. మనకి సమాధానాన్ని బట్టి, మన యథార్థాన్ని బట్టి మన దేవుడు మన కాటా పెడతాడంట. ఆ కాటాలో నువ్వు నేను ఎలా ఉన్నామో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. సమాధానం లేకపోతే మన జీవితాలు వ్యర్థమై
అలాగే చేశాడు. ఒకప్పుడు సమాధానంగానే ఉంటాను, దేవుని సన్నిధిలో గడుపుతాను అని ఒకసారి దేవునితో మాట్లాడి దేవునిలో నడిచి రాజు అయినాక అవన్నీ ధనం సంపాదించి అడ్డగోలుగా సంపాదించి అడ్డగోలుగా వ్యవహారం చేసి నేనే సంపాదించాను, నాకన్నా గొప్పవాడు లేడని ఇదే ఏమైపోయాడు. దేవుడు ఒక దెబ్బ కొడితే పాతాళానికి ఉండిపోయి దేవుని విరోధంగా నడిచిన వారు ఎవరో కూడా బైబిల్లో నిలిచిన వాళ్ళు ఎవరో కనపడతారు. మనం కూడా అలాగే ఉంటున్నామేమో. ఒకసారి మన హృదయాల పరిచయం దావీదు ఏమయ్యాడు? సమాధానంతో, అయ్యా నీ పాదాలు పట్టుకొని ఎదుగుతున్నానయ్యా, నన్ను నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉన్నట్టు నన్ను జ్ఞాపకం చేసుకోయా. నేను పడిచే ప్రతి నడక నువ్వు చూస్తున్నావు, ప్రతి మాట నువ్వు చూస్తున్నావు. నీకు నేను అడగనిది ఏది నేను చేయను. నీ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. నేను పలానా దగ్గరికి యుద్ధానికి వెళ్ళాలి, ఆ యుద్ధానికి నీకు ఇష్టమేనా అని నీతి గల మాటలు అడిగి ఆయనతో అడగగలిగాడు. ఎలగడిగాడు, అంతకంతకు దీవించబడ్డాడు. పౌలేమో అంతకంతకు సొమ్మ చెల్లిపోయింది, తన కుటుంబం కూడా చెల్లా చెదరైపోయింది. మనం ఏ స్థితిలో ఉంటున్నామో వీళ్ళని బట్టి మన జీవితాలు మార్చుకోవాలి. సమాధానాన్ని బట్టి, యథార్థాన్ని బట్టి నన్ను ఆశ్రయించండి నడుచుకున్న వారి దోషం నుండి అనేకులు తెప్పబడినాడు. మనం అనేకులు తెప్పబడుతున్నాము. మన నడకే కుదిరిలేతే అదనంగా చెప్పగలం. మనం సమాధానంలో మార్గంలో నడవాలి. ఆయనతో సమాధానాన్ని బట్టి యథార్థంగా మనం జీవిస్తే మనతో వచ్చేవాళ్ళు కూడా, మన పిల్లలు కూడా యథార్థంగా నడుస్తారని లేఖనాలు తెలియపరుస్తుంది. అలాగే దశలోనిక పత్రిక 1వ దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి అంటున్నాడు. పౌలు గారు మొదట రాసిన మొదటి పత్రిక ఇది. దశలోనిక పత్రిక మొదట రాశాడు. ఆయన రాసినప్పుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించాలంట. మనం మేలైన దాన్ని అనుసరిస్తున్నాము, తప్పుడు మార్గంలో నడుస్తున్నాము. మన మార్గం ఏ మార్గం? సమాధాన మార్గం నడుస్తుందా, అసమాధాన మార్గంలో నడుస్తుందా? మన నడిచే నడకను బట్టి ఎదట వాళ్ళు మనల్ని ఏలన చేయకుండా, నీవు సరి చేసుకో, నాకు నీతులు చెప్పొచ్చేవా అనకుండా మనమే సరి చేసుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాం, ఎల్లప్పుడూ వెడతెగక ప్రార్థన చేద్దాం. దేవుడు కోరుకుంటున్నది ఏమంటే, నా రక్షణ వచ్చి ఉన్నది, ఆ రక్షణను చేత పట్టుకొని ఉచితంగా ఇచ్చింది ఉచితంగా పొందుకోండి, యథార్థమైన మార్గంలో నడవండి, జీవ మార్గంలో నడవండి. మీరందరూ విరుకు మార్గంలో నడిచి దేవుని తెలుసుకోండి దేవుని లేఖనాలు తెలియపరుస్తుంది. సత్యము గల ధర్మశాస్త్రాన్ని బోధించే మనమైనా సరే, ఎవరైనా సరే, అది తప్పు అని తెలిస్తే దానిలోకి వెళ్ళక దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేద్దాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాం. దేవుని దీవెనలు పొందుకోవాలంటే ముందర మనం సంతోషంగా జీవించాలి. మనం సంతోషంగా ఉంటే ఎదట వాళ్ళకు ఎదురు శుభ్రంగా కనబడతాం. లేకపోతే మనమే అసహ్యంగా కనబడితే వీళ్ళేం దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, వీళ్ళే ఎలా ఉంటే వీళ్ళ దేవుడు ఎలా ఉంటాడని దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాము. మనల్ని మనం సరి చేసుకుని దేవుని ఇచ్చిస్తున్నాము. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందామా? అది నా నీతిని ఎతకండి, నా రాజ్యాన్ని ఎతకండి, అవి సిద్ధంగా ఉన్నాయి. మీరే ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మీ జీవితాలు మీరు కాపాడుకోండి. మీ కుటుంబం నుంచి ఆశీర్వదించబడాలి, మీ పిల్లలు జీవించబడాలి, మీరు కూడా మేలైన మార్గంలో నడిపించగలగండి అని దేవుని లేఖనాలు బట్టి మనం ఎక్కువైనా మారదామా? అయ్యా, ఇప్పుడు వరకు నేనే మార్గంలో నడిచాను, ఇప్పుడు వరకు యథార్థత లేదేమో, ఇప్పుడు వరకు నాలో మంచితనమే లేదేమో, నీ కృపను బట్టి ఈ వాక్యాన్ని మాలో హృదయపరిచయ్యా, యథార్థమైన మార్గంలో నడవటానికి, యథార్థంగా మేము రక్షణ పొందుకోవటానికి నీ కృపలో నన్ను దాసయ్యా. ఎల్లప్పుడూ సంతోషంగా నేను సన్నిధిలో మేము గడిపే కృపను మాకు దయచేయ్యా.
ఎడతెగక మేము ప్రార్థన చేయడానికి సిద్ధ మనసు మాకు దయచేయమని ఒక తీర్మానం చేసుకుని దేవుని ఎదుట మోకరించగలిగితే నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాట